హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. సో 6 నెలల నుంచి నన్ను అడుగుతున్నటువంటి ఒకే ఒక క్వశ్చన్, గ్రూప్ 1 వస్తుందా రాదా, అంతే కదా. సో నేను చాలా నెగ్లెక్ట్ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. నేను ఇంకా ఆన్సర్ ఇస్తా అని. ఈరోజు అంత మొత్తం చెప్తా, వినండి. అసలు గ్రూప్ 1 తెలంగాణలో పాత మీరు 2014 నుంచి చూడండి, ఏ పరిస్థితులలో గ్రూప్ 1 పడ్డది, ఎందుకు పడ్డది, ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. మీకు క్లియర్ కట్గా గ్రూప్ 1 ఎప్పుడు పడ్డదంటే 2021 ఆ టైంలో కేసీఆర్ గారు నిరుద్యోగులని ప్రసన్నం చేసుకోవడానికి, అంటే పీక్ ఫ్రస్ట్రేషన్లో ఒక్క గ్రూప్ పెట్టలేదు అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ చాలా ఉన్న స్థాయిలో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ 2019లో కండక్ట్ చేసిన వాటికి 3 ఏళ్ల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చింది, కోట్ల చుట్టూ తిరిగి. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి అప్పట్లో, మీరు చూడొచ్చు దయచేసి సోషల్ మీడియాలో. ఎక్కడ అంటే మన గ్రూప్ 2 ఒక ఉద్యోగం చేరాలంటే ఒక అమ్మాయి పెళ్ళయి పిల్లలు వచ్చినా కూడా ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి పబ్లిక్ మీటింగ్లో. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి నెక్స్ట్ ఎలక్షన్లో వరకు మనకు కష్టమవుతుందని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఏమని? నిరుద్యోగులకు చాలా తీపి కబురు నేను చెప్పబోతున్నా, రేపు పొద్దున అసెంబ్లీలో చూడండి ఏ విధమైన తెలంగాణ ఆవిష్కరిస్తున్నానో అని చెప్పేసి ఒకటి చెప్పారు. సో అప్పుడు గ్రూప్ 1 అనే అంశం బయటకు వచ్చింది. అతి పెద్ద గ్రూప్ 1 500 చేంజ్ మా ఫస్ట్ వచ్చినప్పుడు అన్ని గ్రూప్ 1 పోస్టులతో మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. కానీ తెలంగాణలో గ్రూప్ 1 ఇంతకుముందున్న స్థాయిలో భారీ అక్రమాలు జరిగినాయి. దాంట్లో ఇంటర్వ్యూ పెట్టి ఓన్లీ ఒక కులం వాళ్ళనే ముందుకేశారని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు చెప్పి అప్పట్లో ఉన్న సందర్భాలు కొన్ని తెలియజేసినందువల్ల ఆ ఇంటర్వ్యూ కూడా తీసేసారు. ఎందుకంటే ఇంటర్వ్యూలో పక్షపాతం వస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ టైం తెలంగాణలో గ్రూప్ 1 అనేది కేవలం నిరుద్యోగులకు ప్రసన్నం చేసుకోవడానికి, ఎలక్షన్లో నిరుద్యోగులను మొత్తం తమ వైపు తిప్పుకోవడానికి ముందడుగు వేసినటువంటి సందర్భాలు అవన్నీ. ఓకే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అనేది వీడియో లాస్ట్కి తెలుస్తుంది. సో అది అయిపోయింది. ఫస్ట్ గ్రూప్ 1 అయ్యింది, పేపర్ లీకేజ్ అయ్యింది. మళ్ళీ సెకండ్ గ్రూప్ 1 అయ్యింది, కోర్టు ఆధార్ డిస్టర్బెన్స్ వల్ల మీరు ఏం సరిగ్గా కండక్ట్ చేయలేదని చెప్పేసి రద్దు చేసింది. మూడోసారి ఎప్పుడైతే గ్రూప్ 1 కండక్ట్ చేద్దాం అనేసరికి ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నిరుద్యోగుల పీక్ ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ అగైనెస్ట్గా ఉన్నది ఒకే ఒక పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వేసేసారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు వేసారు. దగ్గర ఒక నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనడం మాత్రం సందేహం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం రెండు బలమైన కారణాలు. ఏంటంటే రైతులు, స్టూడెంట్స్, వీళ్ళిద్దరే మెజారిటీగా తీవ్ర స్థాయిలో ఆ పార్టీ వద్దు అని చెప్పేసి వేసింది ఇది. నెక్స్ట్ ఏంటంటే రెండోది పాయింట్, కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పేసి ఇచ్చారు. సో మీకు గ్రూప్ 1 అనేది మరి కాంగ్రెస్ పార్టీ రాగానే ఎందుకు వేసారని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 అది మొత్తం అప్లై అయిపోయింది, స్టూడెంట్స్ వచ్చేసారు, అంత దగ్గర ఓన్లీ ప్రిలిమ్స్ కండక్ట్ చేసే స్థాయిలోనే ఎగ్జామ్ ఆగిపోయింది కాబట్టి అది కంటిన్యూషన్ అయింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి చేద్దాం అనుకుంటే మెల్లిగా చేసుకున్నాం ఒక 1 ఇయర్ తర్వాత. కానీ ఆ గ్రూప్ 1 అన్న ప్రక్రియ మధ్యలో ఆగిపోవడం వల్ల దాని కంటిన్యూషన్ కోసం తొందర పెట్టేసారు. నిరుద్యోగులకు ఒక అంశం చెప్పారు, ఏమని? మీకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామనుకొని అందరు పోయి గంపగుప్తగా ఓట్లు వేసారు. అంటే నేను గ్రూప్ 1 అనే అంశం గురించి చెప్తున్నా, మీరు పార్టీల గురించి వెళ్ళకండి. ఈ తర్వాత ఏమైందంటే ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కోర్టులలో కేసులు ఉంటాయి, అవి కూడా దాటుకొని ఇప్పుడు ఫైనల్గా తెలంగాణలో ఒక గ్రూప్ 1 స్థాయి అధికారులు బయటకు వెళ్ళిపోయారు. ఫస్ట్ బ్యాచ్ 563 మంది. ఇప్పుడు సెకండ్ గ్రూప్ 1 వస్తుందా అంటే తెలంగాణలో గత 10 ఏళ్ళ నుంచి ఒక గ్రూప్ 1 కండక్ట్ చేసినాం, అది మేమే కండక్ట్ చేసినాం అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు. ఓకే, అసలు మేము ఆ నోటిఫికేషన్ ఇచ్చినాం, 500 నోటిఫికేషన్ మేమే ఇచ్చినాం, మాది కొంచెం రూపాంతరం చెంది వీరు 60 పోస్టులు యాడ్ చేసిరని చెప్పేసింది వాళ్ళు. ఈ రెండు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే మాదంటే మాది గ్రూప్ 1 మాది అని చెప్పుకో ప్రయత్నమే ఉంది. కానీ నిరుద్యోగుల కోసం మీకు ఏటా ఇన్ని ఖాళీలు అయిపోతున్నాయి, ఇంతమంది గ్రూప్ 1 అధికారులు బయటకు వెళ్ళిపోతున్నారు, దీనివల్ల మేము నెక్స్ట్ నోటిఫికేషన్ వేస్తామని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చెప్పదు.
ఓకే, నిరుద్యోగులకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోదు. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ఎలక్షన్ స్ట్రాటజీ. ఓకే, వాళ్ళకి ఇప్పుడు నీకు నెక్స్ట్ గ్రూప్ 1 ఎలక్షన్ టైం వస్తుంది అనగానే మళ్ళీ ఆగమాగం అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఇదే గవర్నమెంట్ గ్రూప్ 1 అంటది, మళ్ళీ కమిటీ అంటది, సిలబస్ కమిటీ అంటది, అన్ని టైంపాస్ ముచ్చట్లు. దగ్గర మీకు ఇప్పటింతలో మాత్రం గ్రూప్ 1 వచ్చే అదైతే లేదు. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఒక రాష్ట్ర స్థాయి ఎలక్షన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఓకే, అది తీవ్రతరం ఉన్నప్పుడు మీకు ఒక 2 కండిషన్లో గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిది, నిరుద్యోగుల నుంచి పీక్ ఫ్రస్ట్రేషన్ని కామ్ చేయడానికి వేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగులకు అసలు ఫ్రస్ట్రేషన్ కాదు కదా, ఎక్కడ ఒక ధర్నాలు లేవు, ఆందోళనలు లేవు, ఎవ్వని బాధలు ఆడబడుతుండు. ఎందుకంటే వాళ్ళు ఫెడప్ అయిపోయారు. దాదాపు ఒక 5-6 ఏళ్ళ నుంచి యుద్ధం చేసి కోర్టులు కేసులు, ధర్నాలు, ఆందోళన, ఇప్పుడు అమర నిరాహార దీక్షలు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్ ఇవన్నీ చేసి ఇప్పుడు కొంచెం కామ్ పీరియడ్లో ఉన్నారు నిరుద్యోగులంతా. సో ఇప్పుడు మాత్రం ఎవరు స్టెప్ తీసుకోరు, కొంచెం టైం పడుతుంది. వీళ్ళ నుంచి మళ్ళీ ఎప్పుడైతే స్టెప్ వచ్చి మళ్ళీ వీళ్ళు పీక్ ఫ్రస్ట్రేషన్కి వస్తారో అప్పుడు మీకు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏమని, గ్రూప్ 1 అని కాదు, జాబ్ క్యాలెండర్ అని వస్తుంది. మీకు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాం, దాని ప్రకారం మేము మీకు ఇస్తామని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు 2026 ఇది, 2027, 2028, 28 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ పోతుంది. ఓకే, 28 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ పోవాలంటే 27లో అలర్ట్ కావాల్సిందే. 27లో అలర్ట్ కావాల్సిందంటే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయాల్సిందే. ఓకే, ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఖచ్చితంగా గ్రూప్ 1 అనేది వస్తుంది, కానీ ఇప్పటింతా మాత్రం రాదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే గ్రూప్ 1 ఏ రకంగా తెలంగాణలో ఆవిర్భావం అయింది, ఏ రకమైనటువంటి పరిస్థితులలో వచ్చింది, ఏ రకమైన పరిస్థితులలో మళ్ళీ వస్తుంది. ఓకే, దాని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇదంతా వ్యవహారంలో బాగుపడేటివి ఏమైనా ఉన్నాయంటే ఎలక్షన్లో పార్టీలు మాత్రమే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక గ్రూప్ 1 వేసారు అనుకోండి, దాంట్లో కొన్ని లొసుగులు వచ్చినాయి అనుకోండి సపోజ్, దాన్ని మీద కేసులు మళ్ళీ పడతాయి, మళ్ళీ ఎలక్షన్ వరకు మళ్ళీ సీరియస్ ఇష్యూ అవుతుంది, మళ్ళీ కోర్టు ఏదన్నా క్యాన్సిల్ అయ్యని చెప్తే మళ్ళీ పోవాలి. ఇట్లా ఒక సర్కిల్ అనమాట. ఇది ఒక విషియస్ సర్కిల్. ఒక్క బ్యాచ్ మొన్న బయటపడ్డది, అది కూడా దగ్గర ఒక 4 ఏళ్ళ తర్వాత, పోరాటం తర్వాత. వాళ్ళందరూ 10 ఏళ్ళ నుంచి ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు పాపం, మీలాగా నాలాగా మొన్న వచ్చిన వాళ్ళు కాదు. అర్థమైందా? ఉండరు, కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. బట్ నేను మెజారిటీ చెప్తున్నా. ఇంకొక బ్యాచ్ బయటపడాలన్నా కూడా టైం పడుతుంది. మీకు ఈ సంవత్సరం ఇప్పుడు చదివి మళ్ళా నెల వరకు గ్రూప్ 1 అది అయిపోవాలంటే కాదు. ఓకే, నెక్స్ట్ సంవత్సరం వరకు నేను బయటకు వెళ్ళిపోవాలంటే అసలే కాదు. గ్రూప్ 1 బదులు యూపీఎస్సీ ప్రిపేర్ కావండి. యూపీఎస్సీ ఈ ఇయర్ రాయండి, ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు మీరు తెలంగాణ సబ్జెక్ట్స్కి అప్పుడు షిఫ్ట్ కండి. ఓకేనా? ఇదే అనమాట గ్రూప్ 1 సంబంధించినటువంటి మొత్తం ముచ్చట. నెక్స్ట్ గ్రూప్ 1 కూడా ఇప్పటింతలా రాదు. ఎందుకు రాదనేది మీకు అర్థమైంది కదా. వాళ్ళకి ఒకటి, నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి, నిరుద్యోగుల నుంచి తీవ్రతరమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళు వదులుతారు తప్పితే ఇప్పటింతలో వదలరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎలక్షన్ సీజన్ కూడా ఉండాలి. ఏది లేదు ఇప్పుడు. గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే 2.5 years నుంచి 4th year మధ్యలో ఏదైతే పీరియడ్ ఉందో అది మోస్ట్ కామ్ అనమాట. చాలా కామ్గా ఉంటారు అందరూ. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి సంపాదనలు వాళ్ళు చేసుకుంటారు. ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు అంటలేను, వీళ్ళు అంటలేను, ఇద్దరు. ఈ పీరియడ్లో అసలు ఏది కూడా పడదు. అర్థమైందా? నీకు ఒక జలకు వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. బట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రం పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎందుకు పడుతుంది అంటున్నాం అంటే అది ఒక సిస్టంలో ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి వాళ్ళు తక్కువ ఉంటే గవర్నమెంట్కు చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఎక్కడ బందోబస్తులైనా, ఇక్కడైనా, ఆర్థికంగానైనా. అందుకే ఏం చేస్తారంటే పీసీఎస్ఐ, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలాంటివి ఉన్నాయి కదా ప్రపోజ్డ్ ఆల్రెడీ, ఇవి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ గ్రూప్ 1 అయితే రాదు. 2028లో నెక్స్ట్ ఇయర్ కాక ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు అయితే రాదు. ఎందుకంటే గ్రూప్ 1 ఈజ్ సచ్ అన్ ఎలక్షన్ స్టంట్. ఓకే, మళ్ళీ నేను చెప్పిన కదా, వీళ్ళు ఎగ్జామ్ పెట్టినా, అందులో కొన్ని లొసుగులు వచ్చినా, వాళ్ళు కేసులు వేసినా, ఇదంతా ఒక ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒక బ్యాచ్ పుసుక్కున బయటకు వెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఈ యొక్క గుంపులో పడి తమ ప్రైమ్ కెరియర్స్ని కోల్పోయినటువంటి వాళ్ళు దగ్గర లక్షల మంది ఉన్నారు. గ్రూప్ 1 అంటే మొన్న పాస్ అయిన 500 మంది మీకు కనబడతారు. కానీ గ్రూప్ 1 లాంటి స్ట్రీమ్ ఎంచుకొని వెనకబడి వాళ్ళ ప్రైమ్ జీవితాన్ని కోల్పోయిన వారు లక్షల మంది ఉన్నారు. ఓకే, అది గ్రూప్ 1 యొక్క
ఇదనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటా. గ్రూప్ 1 అనేది ఇప్పట్లో రాదు. ఒకవేళ వచ్చినా ఇట్ విల్ పోస్ట్పోన్. ఏదో ఒకటి చెప్పి పోస్ట్పోన్ చేస్తారు. 3 నెలల్లో నోటిఫికేషన్ వచ్చి 6 నెలల్లో ఎగ్జామ్ పెట్టే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఓకే, ఇదంతా 2027 వరకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఏమి లేదు. గో ఫర్ యూపీఎస్సీ మంచిగా చదువుకోండి. యూపీఎస్సీలో మీరు గెటాన్ అవుతారు. యూపీఎస్సీ ఈజ్ సచ్ ఏ బ్రిలియంట్, అంటే మంచి స్టూడెంట్స్కి మంచిగా బయటకు వెళ్ళిపోవాలంటే యూపీఎస్సీ కెరియర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఏమున్నా కామెంట్లు చేయండి.